వెంకట శేషయ్యపై కేసు పెట్టడానికి ఖండించిన బాధితురాలు అత్త మామలు నెల్లూరు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ వైసీపీ నేత వెంకట శేషయ్యపై మా కోడలు తప్పుడు కేసులు పెట్టింది. మా కోడలు శ్రావణి శేషయ్యపై అసత్య ఆరోపణ చేస్తుంది. డబ్బుల కోసమే తప్పుడు కేసులు పెట్టింది. మా కొడుకు పెంచులయ్య విద్యుత్ శాఖలో పనిచేస్తూ చనిపోతే ఎల్ఐసి ద్వారా 70 లక్షలు వచ్చాయి. వీటిలో మాకు 22 లక్షల రూపాయలు ఇస్తా అని మా కోడలు శ్రావణి చెప్పింది. ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకే తప్పుడు కేసులు పెట్టింది. మా కొడుకు చనిపోతే వచ్చిన డబ్బులు 22 లక్షల రూపాయలు మాకు ఇస్తా అని 2 సంవత్సరాలు గడిచినా మా కోడలు ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న మాకు మా కొడుకు చనిపోయి బతుకు తెరువు లేక ఇబ్బందులు పడుతుంటే మా కొడుకు ఉద్యోగం పొందిన మా కోడలు మమ్మల్ని గాలికి వదిలేసిందన్నారు. శేషయ్య పెద్ద మనుషుగా మాత్రమే మా వ్యవహారంలో మేము పిలిస్తే వచ్చారు. శేషయ్యది తప్పు లేదు. మా కోడలు శేషయ్యపై తప్పుడు కేసులు పెట్టింది. కన్నీటి పర్యంతంతో మీడియా ముందు గోడువెల్ల బోసుకున్న పెంచులయ్య వెంకటమ్మ. ఆయనే మాకు తీర్మానం చేస్తున్నాడు. సరే ఆయనకే పోయి చెప్పాము. చెప్పలేక ఫోన్ చేశారు, మరి నాకు ఫుల్గా జ్వరం ఉంది, నేను రాలేను, 2-3 రోజులు దాని వస్తాను, 10 రోజులు దాని వస్తాను అని రోజు ఇదే వాటిని చెప్పారు. అవి నేను డబ్బులు పడ్డాయని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. నువ్వు మాట్లాడు, నువ్వు ఇంకేమవుతావు, అసలు ఏం జరిగింది? నేను పేరు శ్రావణి, మా కోడలి పేరు శ్రావణి, నేను వాళ్ళ అత్తని. మా అబ్బాయి చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎల్ఐసి డబ్బులు 70 లక్షలకి ఎల్ఐసి పెట్టాడు. ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలా. పడలేదు అంటుంది. అమ్మ నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీస్కి పోయి కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా, ఆమెని వస్తే డబ్బులు తీయాలా అని అన్నాడు. అమ్మ నేను వచ్చి ఫోన్ చేస్తే అమ్మ డబ్బులు పడ్డాయంటారా అమ్మ, డబ్బులు తీసుకున్నాము అని నేను పిలిస్తే పడలేదు, నేను రాలేను, ఇప్పుడు నా జ్వరము అన్నది. ఆమె ఈసారి ఏమంటే ఏమని చేస్తాయి సార్ మాకు అన్ని సహాయం చేసేది. నేను పోయి చెప్పా. ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది, ఏమని చేస్తాయి సార్ చెప్పింది, 22 లక్షలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు 1 రూపాయి కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది. తప్పేమీ లేదు సార్ది, దయచేసి తప్పేమో లేదు, అవంతం చేసింది. కావాలి పొట్టతో పెట్టారు. నేను పోయి కాళ్ళు పట్టుకున్నా, సార్ మీరు రాండి, మీరు ఒకరు అడగండి ఫోన్ చేసి అంటే మా ముందరనే ఫోన్ చేశాడు. ఏమన్నా డబ్బులు పట్టున్నాయంట, కనుక్కోండి మీ అత్త, నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి, నీ డబ్బులు వెతుకోబో అని ఒక్క మాట అన్నాడు. కానీ ఏమి ఒక్క మాట ఎత్తల. మళ్ళీ 2వ సారి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని స్విచ్లో ఎత్తనే లేవు ఫోను. అది జరిగింది. సార్ది మాత్రం తప్పే లేదు, కావాలని ఇరికిచ్చారు. ఇక్కడ ఏమని కేసు పెట్టి రేపు కేసు ఎందుకు పెట్టిందంట. ఆ సార్ అమ్మతలు పోయి నేను 3 వాటిలు బతిలాడుకొని మీరన్నా ఫోన్ చేయండి, మేమందరికీ చెప్పింది, మాకు 22 లక్షలు ఇస్తానని. ఆయన చూస్తే ఆడి ప్రాబ్లం అనేసి, నేను చూస్తే బాగలేదు కానీ మాకు ఆదరం ఏమి లేకపోయినా బిడ్డ చూస్తున్న బిడ్డ చనిపోయా, జవాబు చెప్పటం లేదు.